నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈకో పార్క్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ. కోత్వాల్ గూడలో 35 కోట్లతో ఏర్పాటు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్. హాజరైన మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత. సీఎం జగన్ కి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు. 3 చక్రాల వాహనాల జీవో జారీపై హర్షం. బోధ్ ఆదివాసీ పల్లెల్లో మత ప్రచారం చేస్తున్న అన్యమతస్థులు. పట్టుకొని అక్కడి నుంచి పంపించిన యువకులు. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కోత్వాల్ గూడలో 35 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈకో పార్కు నిర్మాణానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ తో కలిసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఉస్మాన్ సాగర్ గండిపేటలో 300 కోట్లతో నిర్మించిన లైటింగ్ పార్కును మంత్రి ప్రారంభించారు. బాగా బ్రహ్మాండంగా వస్తుంది. ఆల్రెడీ కొన్ని డిజైన్ చూస్తున్నాం, చాలా బాగా వస్తుంది. గతంలో ఇచ్చిన మాట దాని ప్రకారమే, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా, మేము ఒక్కరమే కాదు, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు అందరూ కూడా గతంలో మాట ఇచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఈ విషయంలో మాట ఇచ్చిన వారే. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే 2014లో 18లో ఇచ్చిన మాటకు అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఏకపక్షమైన నిర్ణయం ఎట్టి పరిస్థితిలో కాదు. అందులో కూడా 2 చెరువులను కూడా కాపాడుతూ ఇట్లాంటి సుందరమైన పార్కులు, ఎకో పార్కులు కూడా నెలకొల్పుతూ ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన, మంచి హైదరాబాద్ నగర ప్రజలకి, రాజేంద్ర నగర్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తూ దానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మరి గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాన్ని చక్కగా సంరక్షిస్తూ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మరొకసారి చెబుతూ ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ను తలసాని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాపట్ల రథం బజార్లోని భావన్నారాయణ స్వామి గుడి దగ్గర జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకుడు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రపటాలకు దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు అందజేయడం కోసం జీవోను జారీ చేసినందుకు వారు తమ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చెల్లా రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, సీఎం జగనన్న రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దివ్యాంగులకు కూడా పెద్దపీట వేశారని అన్నారు. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో అర్హులైన దివ్యాంగులు అందరూ 3 చక్రాల వాహనాలు పొందడానికి ఆన్లైన్లలో అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని చెల్లా రామయ్య తెలియజేశారు. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, ఎమ్మెల్యే పునరావృత నాయకత్వం, ఎమ్మెల్యే పునరావృత నాయకత్వం, ఎమ్మెల్యే పునరావృత నాయకత్వం. జై జగన్, జై కోన, జై 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 కోన, జై జగనన్న.
ఈరోజు బాపట్ల జిల్లాలో ఉన్న వైసీపీ దివ్యాంగ నాయకులందరూ కూడా ఈరోజు జగనన్నకు అలాగే మన ఎమ్మెల్యే రఘుపతి గారి ఫోటోకు పాలాభిషేకం చేస్తాం జరిగింది. రాష్ట్రంలో 32 లక్షల మంది దివ్యాంగులందరూ కూడా జగనన్న ప్రభుత్వం ద్వారా దివ్యాంగులందరూ కూడా ఉచితంగా మోటార్ వాహనాలు ఇవ్వాలని చెప్పి జగనన్న పిలిపిస్తాం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న, జిల్లా స్థాయిలో ఉన్న, రాష్ట్ర స్థాయిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలని, ఆన్లైన్ ద్వారా కూడా తప్పకుండా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే త్వరలో జగనన్న ప్రభుత్వం నుంచి దివ్యాంగులందరూ కూడా 3 చక్ర వాహనాలు ఇస్తాం జరుగుతుంది. అలాగే ఈ రోజున దివ్యాంగులందరూ కూడా సంతోషపడుతున్న విషయం. ఎందుకంటే గతంలో ఈ ట్రైసైకిల్ తిప్పాలంటే ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈరోజు జగనన్న దివ్యాంగ సమస్యను గుర్తించి దివ్యాంగులందరూ కూడా ఈరోజు మోటార్ వాహనాలు ఇస్తున్నందుకు కూడా రాష్ట్ర స్థాయిలో దివ్యాంగులందరూ కూడా ఆనందం పడుతూ సంతోషపడుతూ ఈరోజు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా జగనన్న పటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదే బాపట్ల జిల్లాలో, బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి దివ్యాంగులు కూడా ఆన్లైన్లో అందరూ కూడా అర్జీలు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, జై జగనన్న, జై కోన. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో మహద్గూడ గ్రామంలో మత ప్రచారం చేస్తున్న అన్య మతస్థులను పట్టుకొని గ్రామస్తులు, యువకులు వారించారు. మారుమూల ఆదివాసీ పల్లెల్లో తిరుగుతూ అమాయక ఆదివాసులను రకరకాలుగా ప్రలోభ పెడుతూ మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానిత వ్యక్తుల కారులో మత ప్రచార కరపత్రాలు కనిపించాయి. మత ప్రచారాల పుస్తకాలు వెంట పెట్టుకొని ప్రతిరోజు ఒక ఆదివాసీ పల్లెల్లోని చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతూ మత ప్రచారం చేస్తున్నారని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి గ్రామస్తులు వారించడంతో క్షమాపణ కోరి అక్కడి నుండి అన్యమతస్థులు వెళ్లిపోయారు. ఎందుకు వచ్చినావు? కార్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మాకు చూపించండి. కార్లో ఏమేమి ఉన్నాయి, ఏం కట్ట తమ్ముడు బండి దిగి కార్ మొత్తం నెంబర్ కావాలా? ఆపే తమ్ముడు డిగ్రీ ప్రొజెక్టర్స్ ఇవన్నీ ఇంకా లేవు. ఇదేంది వీడియో మొత్తం అంటే ఇటువంటి ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ చూడండి. మాట్లాడకండి. ఆదిలాబాద్ జిల్లాకే ఆదివాసుల ఆభరణం లాంటి వాళ్ళు, ఇటువంటి ఆభరణం లాంటి వాళ్ళని మీరు ప్రలోభాలకు, ఈ మహానుభావుని కూడా ప్రలోభాలకు గురి చేస్తూ ఆదివాసులు మీరు అందరు గమనించాలా. అగ్గో ఇటు ఇంకోటి ఉంటది తమ్ముడు, ఇట్లా ఇయో ముసుగులో ఇవన్నీ ఇలా అవసరం లేకుంటే 60-70 కిలోమీటర్ల నుంచి ఖర్చు పెట్టి పైసలు లేకుంటే వాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు. వాళ్ళు రోజుకు 2 రూపాయలు పెట్రోల్. దళిత, గిరిజన విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేయడమే సీఎం జగన్ రెడ్డి లక్ష్యమా? తన హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి ఒక్క కొత్త పథకమైనా తీసుకువచ్చాడా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ప్రశ్నించాడు. విలేకరుల సమావేశంలో ఆనందబాబు, ఏఎస్ రామకృష్ణ మాట్లాడారు. దళిత మంత్రులంతా జగన్ రెడ్డికి చిడతలు వాయించడం తప్ప 3.5 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏం చేశాడని ఏనాడైనా ఆయన నిలదీశారా అని అడిగారు. గతంలో ఉన్న 26 పథకాలను రద్దు చేసి దళిత, గిరిజనుల్ని అణిచివేస్తున్నారన్నారు. నోరేసుకొని అడ్డగోలుగా పిచ్చిగా మాట్లాడే దళిత మంత్రులు జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దళితుల కోసం ఏం పథకాలు అమలు చేస్తుందో చెప్పగలరా అని వారు ప్రశ్నించారు. సార్, మా వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది, మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు హరించబడతా ఉన్నాయి, ఏమిటి పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రితో చర్చించినటువంటి మంత్రి లేడు. గతంలో 5 మంత్రులు ఉన్నారు, వాళ్ళ 4 కంటిన్యూ చేస్తూ ఉన్నారు, మళ్ళీ శాఖలు మార్చారు, మళ్ళీ ఇప్పుడు 5 ఉన్నారు. ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడేటటువంటి మంత్రి లేడు. ఒక్క శాసనసభ్యుడు లేడు దళితులకు సంబంధించి మాట్లాడేవాడు, దళితుల హక్కుల కోసం మాట్లాడేవాడు ఒక్కడు కూడా ఈ ప్రభుత్వంలో. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పదిలపరచుకోవడం కోసం తందాన అంటా ఉన్నారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడుతున్నాడు లేడు.
అమ్మఒడి ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు. ఎవరి కోసం ఇస్తున్నాడు? మాకేం సంబంధం అమ్మఒడి ఆసరా? నువ్వు అందరికీ ఇస్తా ఉన్నావు. అదొక స్కీము, ప్రభుత్వ పథకం. దళితులకు నువ్వు ఏది ఇచ్చినా కూడా అదనంగా రాజ్యాంగ పరంగా అదనపు సౌకర్యాలు ఇవ్వాలి, అదనపు బెనిఫిట్స్ ఇవ్వాలి. అదనంగా ఏమి ఇస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదనంగా గతంలో ఇచ్చేటటువంటి పథకాలు మొత్తం రద్దు చేసేసాడు. ఎడ్యుకేషన్కి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు. ఇలా కనీసం మేము నిర్మాణం చేసి మేము ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త స్కూలు ఒక్కటి కూడా వీళ్ళు నిర్మాణం చేసింది లేదు, ప్రారంభోత్సవం చేసింది లేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఆ స్కూల్స్లో ఉన్నటువంటి మెస్ బిల్లులు నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల క్రితం ఏ జీవోలు ఇచ్చామో ఆ రోజున మెస్ బిల్లులు పెంచుతా అవే మెస్ బిల్లులు ఈరోజు కూడా అమలు అవుతా ఉన్నాయి. రేట్లేమో ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఈ రోజుకి 10 రెట్లు పెరిగినాయి కొన్ని. కానీ అదే మెస్ బిల్లులు అమలు అవుతా ఉన్నాయి. ఆ మెస్ బిల్లులతో పిల్లలకి ఏం పెడతా ఉన్నారు? వీటి గురించి మాట్లాడు ఏ మంత్రి మాట్లాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడు. తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత చదివేటటువంటి చదువులు, పై చదువులు చదువుకోవడానికి కానీ విదేశాలకు పోయి ఉన్నత విద్య అభ్యసించడానికి మేము ఇచ్చినటువంటి విదేశీ విద్యానిధి పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఏం చేశారో కూడా చూసాం. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాగే దాన్ని కూడా ఎత్తేసిన పరిస్థితి. మొన్నే ఇటీవల కాలంలో దాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పాడు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్యానిధి పథకం అంట. సిగ్గుండాలి. ఆ ముఖ్యమంత్రి కన్నా సిగ్గుండాలి, సమర్థిస్తున్నారు ఈ మంత్రులకి ఎమ్మెల్యేల కన్నా ఉండాలి. అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా? అమలవుతుందా? జరుగుతూ ఉందా? అది ఇప్పుడు ఆ పథకం మొదలుపెట్టావా? ఎంతమందిని పంపించబోతా ఉన్నావు? నువ్వు పెట్టినటువంటి ఆ లిమిట్స్ కానీ, మీరు ఇచ్చినటువంటి యూనివర్సిటీస్ లిస్టు కానీ అసలు దళితులు పోయి చదువుకోవడానికి అవకాశం ఉందా? ఇది ఒక మోసం దళితుల్ని. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆ విధంగా తీసేశాడు. విదేశీ విద్యానిధి పథకాన్ని ఈ విధంగా అవమానకరమైన రీతిలో తీసేయడమే కాదు, అవమానకరమైన రీతిలో పునరుద్ధరించామని చెప్తా ఉన్నాడు. ఎన్టీఆర్ విద్యోన్నతి ఉండేది. డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవడానికి సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి గ్రూప్ 4. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం పరిషత్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మండలంలోని సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉంటూ త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు ఏ సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అధికారులకు సూచించారు. అన్ని గ్రామాల కనెక్టివిటీ ఇక్కడ ఏమైతుంది అంటే ఇసుక గ్రామీణ అక్కడ వేరే జీతాలు ప్రారంభం తీసుకోవాలి. ఒక 10 రోజులు డేట్ అయిపోయింది రోడ్డు ఎక్కుతారని చెప్పి ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజల సొంతం ఆలోచన లేదు. మహిళా సంఘాలు మీరుంటారు, పోలీస్ శాఖ ఉంటారు, అందరూ ఉంటారు. అందరం కలిపేస్తే ఆటోమేటిక్ గా తప్పు చేసినప్పుడు ఇజ్జత్ తోనే అర్థం చేస్తారు. ఈ పని చేయండి. లోకేశ్వరం మండల కేంద్రం లోకేశ్వరం నుండి నిజామాబాద్ జిల్లా నందిపేట వరకు 2 వరుసల రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో మండల వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి ఆర్ఎన్బి అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచగుడి వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణం పనులు పూర్తయినా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైస్ ఎంపీపీ ఆర్ఎన్బి అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని దార్ కుబీర్ గ్రామంలో మహాలక్ష్మి బోనాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఇంటి నుండి బోనాలు నెత్తి మీద పెట్టుకొని హనుమాన్ మందిరం నుండి వాడాలగుంట బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో పోతరాజుల కోలాటాలతో మహాలక్ష్మి మందిరం వరకు శోభాయాత్ర కొనసాగింది. మహాలక్ష్మి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ జిల్లా భైసా పట్టణంలో ప్రజలు శారదాదేవి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోపాలకృష్ణ మందిర్తో పాటు ఆర్యవేశ సంఘ భవనంలో శారదామాత విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తూ శారదాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 చక్రాల ట్రైసైకిల్ ఇచ్చారని, ఇప్పుడది విరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని దివ్యాంగుడు మాణిక్య నాయకులకు మొరపెట్టుకున్నాడు. ఈయనది వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం వడిచర్ల పరిధిలోని 8 తాండ గ్రామ పంచాయతీ. ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని ట్రైసైకిల్ ఇప్పించాలని కోరుతున్నాడు. బండి పూరా రాజశేఖర జన్మభూమిలో ఇచ్చిన బండి పూరా జంగ్ తిని పూరా విరిగిపోయింది. నాకు చాలా ఇబ్బంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈకో పార్క్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ. కోత్వాల్ గూడలో 35 కోట్లతో ఏర్పాటు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్. హాజరైన మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత. సీఎం జగన్ కి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు. 3 చక్రాల వాహనాల జీవో జారీపై హర్షం. బోధ్ ఆదివాసీ పల్లెల్లో మత ప్రచారం చేస్తున్న అన్యమతస్థులు. పట్టుకొని అక్కడి నుంచి పంపించిన యువకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.